ఇప్పుడు ప్రొడక్షన్ ఏమో రైతులకి ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది సార్. ఇప్పుడు మనం అరటి చూసుకున్నాం, లేకపోతే మామిడి చూసుకున్నాం, కానీ వాళ్ళకి ప్రాపర్ కాస్ట్ మీరు చెప్తున్నట్టుగానే అది అందడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది రైతులు చెప్తున్నారు. ఉల్లి కానీ వీటన్నిటి నేనేమంటానంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు. గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది. ఇప్పుడు ప్యాడీ ఉంది, ఈ సంవత్సరం కూడా 55 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నాం. అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ, ప్రజలు తినే వెరైటీ వీళ్ళు తయారు చేయకపోతే ఒక సంవత్సరం కొంటాం కానీ మళ్ళీ కొనే పరిస్థితిలో ఉండరు. ఇలాంటి ఇంకో పక్కన ఎరువు ఎక్కువ వేసారనుకోండి, క్రిమి సంహారక మందులు విపరీతంగా వాడారనుకోండి, కొనరు. ఇలాంటివి ఇప్పుడు నేను నీళ్లు తెచ్చాము, అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాం. అందుకే నేను ఏం చేశానంటే అంతా ప్యాడీ వేస్తే తర్వాత రాబోయే రోజుల్లో ప్యాడీ తినేవాళ్ళు. నేను కూడా ఒకసారి చెప్పాను, నేను రైస్ తిన్నాను. మీరు కూడా రైస్ తింటే డెఫినెట్గా మీరు ఇండికేషన్ డయాబెటీస్ ఉంటాయి. డయాబెటీస్ ఇది ది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. అక్కడి నుంచి మీకు ఏం రావాలన్నా అదే కారణం అవుతుంది. బట్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్ వచ్చి ప్రజల కన్జంప్షన్కి అనుగుణంగా మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాలి. ఓకే, ఆంధ్రప్రదేశే మార్కెట్ లేదు, చాలదు. ఒకప్పుడు మన ఇంటికే మార్కెట్, మనం పండించుకు మనమే తినేవాళ్ళం. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం పండించింది బయట వాడు తినాలి. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒకటే మార్కెట్ చాలదు. ఇప్పుడు నేనేమన్నానంటే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళాం. అక్వాకల్చర్ చైనా, అమెరికాలో ట్రంప్ దెబ్బతో మన రొయ్య దెబ్బతినింది, గదిగలాడింది. ఓకే, ఆల్టర్నేటివ్ ఆ రైతాంగం ఆలోచించారు. నేను కూడా ₹1.50 ఇచ్చాను, ముందుకు వెళ్ళిపోతున్నాం. పెస్టిసైడ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తున్నాం. అట్లా రైతులు కూడా ముందుకు వస్తే సాధ్యమవుతుంది. కొన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా ఒక రైతు నేను చూశాను, 2 acres 1 acre తీసుకొని నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి నెలకు 20,000 నుంచి 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకు. అతను ఏం చేస్తున్నాడంటే ఒక ఇది పెట్టి ప్యాడీ, చుట్టుపక్కల ఒక వాటర్, దాంట్లో ఫిష్, అది ఇది గట్టు పైన కూరగాయలు, ఇవన్నీ అతనికి వాడుకోవడానికి మిగిలిన ఊర్లో వాళ్ళకి కానీ బయట అమ్ముతున్నాడు. ఎవ్రీ మంత్ 20,000 40,000 వస్తూ ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే టెనెంట్ ఫార్మర్ 60 ఎకరాలకు బనానా వెళ్ళిపోతున్నాడు, ప్రైవేట్ లెండింగ్ తెచ్చేస్తున్నాడు. కలిసి వస్తే పర్వాలేదు, కలిసి రాకపోతే ఒక సంవత్సరం ఇంకా అతనికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఇలాంటివి కొంచెం మార్చుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేయలేదు. అందుకే ఇప్పుడు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అగ్రిటెక్ వెళ్తున్నాం. 3 ఏజెన్సీని పెట్టాం. నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా. మొన్నే 6 రోజులు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేస్తున్నాం. మళ్ళీ ఆ రైతులు పండించిన పంట కొనడానికి ఏమేం చేయాలో అవి కూడా చెప్తున్నాం. రైతు సేవా కేంద్రం వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకు మన పంట అరకు కాఫీ ఉంది. ఇట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ బ్రాండ్. రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అరకు కాఫీ ఆర్గానిక్ కాఫీ. దానివల్ల ఇప్పుడు ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నాం. అలాంటి స్టేజ్కి వస్తే తప్ప నేను అందుకే రాయలసీమ మొత్తం 9 జిల్లాలకు హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. అది సక్సెస్ అయితే అప్ టు ప్రకాశం బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్. హార్టికల్చర్ ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేస్తాం. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఏ దేశాల్లో డిమాండ్ ఉందో అక్కడికి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. దేశం మొత్తం పంపిస్తాం. దెన్ ఓన్లీ అవర్ ఫార్మర్ విల్ సర్వైవ్. ఒకప్పుడు మీరు ఊహించుకోండి, అనంతపూర్లో పంటలేదు. ఒకప్పుడు ఓన్లీ సింగిల్ క్రాప్ ఏముండేది, వేరుశెనగ. అది 10 ఏళ్లకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. నేను ఎప్పుడు నా బాధంతా ఆలోచించేవాడిని. అనంతపూర్ కరువు, మహబూబ్నగర్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్, పాలమూరు లేబరు ఎక్కడెక్కడికో పోయేవాళ్ళు, ఎక్కడ పోయినా వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. అనంతపూర్లో దగ్గర 51 రకాలైన పళ్ళు పండిస్తున్నారు.
నెంబర్ 1 అవుతుంది. అక్కడి నుంచి వ్యాగన్స్ బనానా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్తాం. దానిమ్మ వస్తా ఉంది, ఈవెన్ ఖర్జూరం వేస్తున్నారు, డేట్స్ వేస్తున్నారు. ఇట్ ఇస్ ఇన్నోవేటివ్ ఇది వచ్చింది. ఓసారి సెకండ్ క్రాప్ అలాంటివి వచ్చినప్పుడు ఓసారి హై ప్రైస్ వస్తుంది, ఓసారి ప్రైస్ తగ్గుతుంది. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అన్ని కొనాలంటే కూడా ప్రభుత్వానికి కూడా ఇంపాసిబుల్ అవుతుంది. దీన్నే బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా ఆదుకుంటాం మనం. మీరు చూశారు కోకో, నేనే కోకోని ఇంటర్ కల్టివేషన్ ఇవ్వాలని పట్టుబట్టి వేయించాను. ఇండియాలో డిమాండ్కి 20% కోకో మనమే తయారు చేస్తున్నాం, అది 80% పోవాల్సిన అవసరం ఉంది. అట్లా వేరియస్ యాంగిల్స్లో పంటలు 3-4 క్రాప్లు వస్తాయి. ఇప్పుడు ఒక్క ఆయిల్ ఫామ్లో 4 crops దే కెన్ కల్టివేట్. వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించి మనం ముందుకు పోతున్నాం. ఇది రైతులు కూడా అందిపుచ్చుకుంటారు, ఎడ్యుకేట్ చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం. ఈసారి ఎప్పుడు రానంత స్ట్రెస్ కూడా వచ్చింది అగ్రికల్చర్లో, ఊహించని స్ట్రెస్ ఈ ఇయర్ వచ్చింది. Sir, Ashish Desai, sir, from Yes. NDTV. AP has completed only 40% of its GSDP target in this first half of 25-26, sir. Nearly 60% to be achieved in the next 2 quarters. How will the government meet such a big target in such a short span? No, I have given you one slide, go further, 4 years, slide further, forward. Back, no, yeah. Here if you see, first quarter, 2021, 41%, 15% second quarter. That is actuals. Always second quarter is better than first quarter, most of the times. That is where remaining target. We have kept 17.11%. On 17.11%, we have achieved 41%. Now, if I may reduce something, I will achieve 15 plus, if not 17. 15 plus is a big target, achievement. Double-digit growth, everybody is saying impossible. Now I am going 15 plus. 17.11, I kept target. All these things you have seen, everywhere, 58, 59, all these things they have achieved second quarter only. 59, 56, 55, 56.25, and also 57.09 like that. Even if I reduce 1%, doesn't matter. I will achieve 2% also. If I reduce, I will achieve my target, 15 plus. Agriculture comes in the later part because first. Yeah, agriculture always coming in the later part. Horticulture, agriculture, all these things. Livestock is a continuous process. Agriculture, horticulture will come later part.